హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ తెలుగు యాత్రికుడు. మాది హాద్య టైల్స్ అండ్ శానిటరీ ఉంది. అది వచ్చేసి లొకేషన్ వచ్చేసి సిటీ నగర్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్, మునగనూరు రోడ్, హైత్ నగర్. ఈరోజు టైల్స్ మనకు తక్కువ ఎంత దొరుకుతుంది, టైల్స్ ఏంటి, ఎక్కడ ఏ వేసుకోవాలి, దాంట్లో ఏ మోడల్స్ ఉంటాయి, ఎంత రేట్ ఉంటాయి, మన షాప్ గురించి వివరిస్తా. అండ్ ఈ ఛానల్ చూసి షాప్కి వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకేనా? మనకు బేసిక్గా వచ్చేసి టైల్స్ మన ఇంట్లో వేసుకునేది ఫ్లోరింగ్ టైల్స్. ఫస్ట్ ఫ్లోరింగ్ టైల్స్ గురించి చెప్తాము. హాల్లో తర్వాత వచ్చేసి బెడ్రూమ్లో వేసుకుంటారు ఈ ఫ్లోరింగ్ టైల్స్. ఫ్లోరింగ్ టైల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 2x2, 2x4. సో ఈ రూమ్లో ఉండే మొత్తం 2x4. 2x4లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటి నార్మల్ ఉంటుంది, హై గ్లోజ్ ఉంటుంది. హై గ్లోజ్ అంటే గ్లోస్ ఎక్కువ ఉండి మనకు షైనింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ థిక్నెస్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ హై గ్లోస్ వచ్చేసి ఇవన్నీ మోడల్స్ చూడండి. ఒకటి ఆస్ట్రో గ్రే, ఆస్ట్రో బ్లూ, ఆస్ట్రో ఎబోనీ, మనకు కజారియా ఉంటుంది, జీసీ ఉంటుంది. ఇది కజారియా, ఈ కజారియా టైల్స్. ఇదేమో జీసీ గుజరాత్ సెరమిక్, ఆస్ట్రో బ్లూ. ఇది కజారియా 2x2, 2x4 డబల్ చార్జ్. 2x4లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ చార్జు, డబల్ చార్జ్. ఇవన్నీ డబల్ చార్జ్. అండ్ ఇది మనకు ఇది మన హాల్లో పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకొని పీస్ఫుల్గా ఉంటుంది. ఇది పోస్టర్ అంటారు. ఇవి మన దగ్గర దొరుకుతాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 4000 to 5000 పడుతుంది. ఏ బొమ్మ అయినా, బుద్ధుడి బొమ్మ అయినా, వినాయకుడి విగ్రహం అయినా, ఏదైనా. ఇది 2x4. 2x4లో ఇది హెచ్డి అంటే హై గ్లోజీ, అంటే మనకు గ్లోజ్ ఎక్కువ ఉండి థిక్నెస్ ఉంది, షైనింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వుడెన్ టైప్. ఈ వుడెన్ టైప్ టైల్స్ వచ్చేసి మనం మ్యాక్సిమం ఎక్కడ వాడతారు అంటే బాల్కనీలో వాడతారు. బాల్కనీలో స్టెప్స్ వినా బాల్కనీలో ఎక్కువ వాడతారు ఈ వుడెన్ టైపు. అక్కడ యూజ్ చేస్తే మనకు కొందరు ఈ మధ్యలో ఇంటి బయట మనకు డిజైన్ కోసం కూడా వాడుతున్నారు. సేమ్ ఇది కూడా హెచ్జి హై గ్లోజ్ టైల్స్. ఇవి దీంట్లో జీవిటీ ఉంటాయి. అంటే జీవిటీ అంటే నార్మల్ టైల్స్ ఉడుకు ఉంటాయి. నార్మల్ జీవిటీ, నార్మల్ ఒక రేట్ ఉంటాయి, జీవిటీ ఒక రేట్ ఉంటాయి. హై గ్లోజీ వచ్చేసి మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 51 రూపీస్ నుంచి 56 రూపీస్ పడుతుంది మనకు. ఇది హై గ్లోజీ టైల్స్ అంటే. ఇది హై గ్లోజీ. ఈ నార్మల్ జీవిటీ టైల్స్ వచ్చేసి మనకు మా 50 నుంచి 53 రూపీస్ పడుతుంది ఫర్ ఎస్ఎఫ్టీ. నెక్స్ట్ ఈ ఫ్లోరింగ్ మనకు హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా ఫ్లోరింగ్ ఇవే టైల్స్ వాడతారు. దీంట్లో 2x4 ఇది మనకు. నెక్స్ట్ 2x2. 2x2లో వచ్చేసి ఇవి 2x2లో వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ టైల్స్ ఉంటుంది, సింగిల్ చార్జు, డబల్ చార్జ్. సింగిల్ చార్జ్లో నార్మల్ ఉంటుంది, తర్వాత జీవిటీ ఉంటుంది. నార్మల్ టైల్స్ వచ్చేసి మనకు లైట్ ఒకటి ఉంటుంది, డార్క్ ఒకటి ఉంటుంది. ఇది లైటు, ఇది డార్క్. ఓకేనా? ఇది డబల్ చార్జ్. సింగిల్ చార్జ్కు తేడా ఏంటంటే డబల్ చార్జ్ వచ్చేసి మనకి ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మనకి ఇక్కడ చార్జ్ ఎక్కువ ఉండి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, థిక్నెస్ అంటారు దీన్ని. కనిపిస్తుందా? లేయర్, డబల్ లేయర్. సో దానికి సింగిల్ లేయర్ ఉంటుంది, దీనికి డబల్ లేయర్ ఉంటుంది. సో డబల్ చార్జ్లో వచ్చేసి మళ్ళీ 2 రకాలు ఉంటుంది. నార్మల్ ఒకటి అమెజాన్ సిరీస్ ఒకటి. నార్మల్ సిరీస్ వచ్చేసి ఇది లైటు, ఇది డార్క్. సో ఇది లైట్, ఇది డార్క్. మనకు అమెజాన్ సిరీస్లో వచ్చేసి ఇది దీంట్లో లైట్, డార్క్ ఉంటాయి. అమెజాన్ సిరీస్ ఇలా ఉంటుంది. మనకు అమెజాన్ సిరీస్కు నార్మల్ సిరీస్కు డిఫరెన్స్ ఏంటంటే మనకి ఈ డిజైన్ అనేది అమెజాన్ సిరీస్లో మాత్రమే వస్తుంది. కనిపిస్తుంది కదా, డిజైన్ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది. డార్క్లో, లైట్లో లైట్ కనబడుతుంది, డార్క్లో క్లియర్ కనబడుతుంది. ఇది అమెజాన్ సిరీస్.
లైట్ డార్క్లో మనకు కనిపిస్తుంది. అమెజాన్ సిరీస్ అనేది ఇలా ఈ డిజైన్ వస్తుంది మనకు, చారలు వస్తుంది. నార్మల్ దాంట్లో ఇలా ఉంటుంది నార్మల్. ఈ డబల్ చార్జ్లో వచ్చేసి మనకు అమెజాన్ సిరీస్లో లైట్లో వచ్చేసి 50 నుంచి 53 రూపీస్ పడుతుంది. డార్క్లో వచ్చేసి 51 రూపీస్ నుంచి 56 రూపీస్ పడుతుంది. ఇవి జీవిటీ సింగిల్ ఛార్జ్. ఇవన్నీ సింగిల్ ఛార్జ్. మనకు సింగిల్ ఛార్జ్ నార్మల్ 37 నుంచి 40 రూపీస్ పడుతుంది సింగిల్ ఛార్జ్లో మనకు నార్మల్. సింగిల్ ఛార్జ్లో దీంట్లో జీవిటీ ఉంటాయి, నార్మల్ ఉంటుంది, నానో ఉంటుంది, షుగర్ ఉంటుంది. మనకు నార్మల్ క్వాలిటీ వచ్చేసి మనకు 37 రూపీస్ నుంచి 40 రూపీస్ పడుతుంది. దీంట్లో నానో వచ్చేసి, నానో అంటే దీనికన్నా తక్కువ ఉంటుంది, దీనికన్నా చిన్నగా ఉండి మందం ఉండి తక్కువ ఉంటుంది. నానో వచ్చేసి 37 రూపీస్ నుంచి 40 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇది బాల్కనీలో వుడెన్ టైప్. నీకు చూసిన వెంటనే వుడ్ లాగా కనిపించి టచబుల్ వుడెన్ లాగా ఉండి ఉంటుంది, క్లియర్గా మీకు ఈజీగా కనబడుతుంది. సేమ్ వుడ్ లాగానే ఉంటుంది. సో ఈ వుడెన్ టైల్స్ వచ్చేసి మన దగ్గర ఎంతకు దొరుకుతున్నాయంటే వుడెన్ టైల్స్ వచ్చేసి 37 రూపీస్ 40 రూపీస్ పడుతుంది మనకు వుడెన్ టైల్స్. ఇవన్నీ వుడెన్ టైల్స్ మాకు చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ వుడెన్ టైల్స్. నెక్స్ట్ కిచెన్ టైల్స్. కిచెన్లో మంచి లుక్ వచ్చే మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది కొత్తగా వచ్చిన మోడల్స్ మన షాప్లో, హైదరాబాద్లో లేని మోడల్స్ కూడా మన షాప్లో బాగున్నాయి. దీంట్లో వచ్చేసి మనకు తక్కువ కాస్ట్లోనే ఇస్తున్నాము. కిచెన్ టైల్స్ వచ్చేసి మనకు ఎంత పడుతుందంటే 40 నుంచి 45 రూపాయలు పడుతుంది. 40 నుంచి 45 రూపాయలు. వచ్చేసి 2x1. దీంట్లో మళ్ళీ 12x18 ఉంటుంది. 12x18 వచ్చేసి మనకు 27 నుంచి 33 రూపీస్ పడుతుంది మనకు. ఇది 12x18. మనకు దీంట్లో ఇంకా కొద్ది పెద్ద సైజు ఉంది, 2x1 ఉంటుంది. అది వచ్చేసి మనకు 40 నుంచి 40 రూపీస్ 45 రూపీస్ పడుతుంది. సో మ్యాక్సిమం పీపుల్స్ వచ్చేసి 12x18 మాత్రమే తీసుకుంటారు. 12x18 ఒకటే రేటు. మనకు కిచెన్ కానీ, ఎలివేషన్ కానీ, తర్వాత పూజ రూమ్ కానీ ఒకటే రేటు ఉంటుంది. ఇవన్నీ పూజ రూమ్కి సంబంధించిన రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎలివేషన్ టైల్స్. ఎలివేషన్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి నార్మల్ ఉంటుంది, ఒక రస్టిక్ అని ఉంటుంది. రస్టిక్ అంటే నార్మల్కు రస్టిక్ డిఫరెన్స్ ఏంటంటే, రస్టిక్ అనేది మనకి ఇక్కడ చారలు ఎక్కువ ఉంటాయి. మీకు ఇట్లా టచ్ చేస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఇంకో నార్మల్కి వచ్చేసి చారలు తక్కువ ఉంటుంది. సో దీనికి డిఫరెన్స్ వచ్చి రేట్లో వచ్చేసి 10 to 30 రూపీస్ డిఫరెన్స్ వస్తాయి దీనికి. నార్మల్కు రస్టిక్ నార్మల్ వచ్చేసి మనకు ఎంత వచ్చేస్తుంది అంటే 41 నుంచి 47 వరకు వస్తుంది. రస్టిక్ వచ్చేసి 43 నుంచి 50 రూపీస్ వరకు వస్తుంది రస్టిక్. తర్వాత మనకు 2x4లో వచ్చేసి ఇది జీవిటీ మొత్తం 2x4లో మనకు 2x4లో వచ్చేసి జీవిటీ వచ్చేసి మనకి ఎంతకు వస్తాయి అంటే 50 నుంచి 53 రూపీస్ వస్తుంది. ఇవన్నీ జీవిటీకి సంబంధించినవి. తక్కువలో వచ్చేస్తాయి మనకు 50 నుంచి 50 రూపీస్. దీంట్లో మనకు మిగతా షాపులకు దానికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో క్వాలిటీ మనం ఎక్కువ ఉన్నందుకు కొంచెం రేట్లో డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. క్వాంటిటీ మనకు ఎక్కువ ఉంటుంది దీంట్లో.
టూ బై ఫోర్ వచ్చి ఇవన్నీ జీవిటీ వుడెన్ టైప్. మనకి ఇక్కడ వుడెన్ టైప్లో రకాలు కనిపిస్తాయి. ఇది వుడెన్ టైప్ ఆల్రెడీ మీకు చెప్పినాక వుడెన్ మీకు సేమ్ వుడ్ స్ట్రక్చర్ వచ్చి 2x4 వస్తుంది. 2x2కు 2x4కు డిఫరెన్స్ ఏంటంటే 2x4 అనేది పెద్దగా ఉంటాయి, 2x2 అనేది చిన్నగా ఉంటుంది. అదే మీకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది. అండ్ 2x2 వచ్చేసి కింద షుగర్ చాలామంది షుగర్ ఎక్కడ వేసుకుంటాం అంటే బాల్కనీలో యూజ్ చేస్తారు బాగా. దీన్ని మనం యాంటీ స్కిడ్ కానొచ్చు. అంటే ఇది వచ్చేసి మనకు జారదు, మనకు గట్టిగా ఉంటుంది, ఇంకో రఫ్గా ఉంటుంది మనకు. సో చాలామంది మనకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్న మనకు బాల్కనీలో కానీ ఇది వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వర్షం పడినా నీళ్ళు పడినా మనకు జారకుండా ఉంటుంది. దీంట్లో మనకి ఇవన్నీ రకాలు. దీని రేట్ వచ్చేసి షుగర్లో వచ్చేసి మనకి ఎంత పడుతుంది అంటే మ్యాట్ షుగర్ వచ్చేసి మనకు 46 నుంచి 52 వరకు పడుతుంది. మనకి 42 నుంచి 52 వరకు పడుతుంది. దీంట్లో బేస్ ఆన్ మోడల్స్ ఇప్పుడు లైట్ డార్క్ డిఫరెన్స్ లో ఇది డార్క్ వచ్చేసి ఎక్కువ రేట్ ఉంటుంది, లైట్ వచ్చేసి తక్కువ రేట్ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనకు రేట్ అనేది డిఫరెన్సెస్ కనిపిస్తుంది మనకు. అండ్ బాత్రూమ్ టైల్స్, మనకు బాత్రూమ్కి వచ్చి చాలా డిజైన్స్ ఉన్నాయి. బాత్రూమ్ టైల్స్ వచ్చేసి మనకు 12x18, ఇప్పుడు చాలామంది వాడుతున్నారు 12x18 మాత్రమే. సో ఇది మనకు బాక్స్ లెక్కన తీసుకోవచ్చు అండ్ ఫీట్ లెక్కన తీసుకోవచ్చు. బాక్స్ లెక్కన అయితే మీకు ఈజీగా ఉంటాయి. బాక్స్ లెక్కన చెప్తారు 300 నుంచి 250 వరకు ఇవ్వచ్చు. అంటే 250 నుంచి 300 వరకు వస్తుంది. దీంట్లో మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రేట్ అనేది మీకు డిఫరెన్సెస్ కనబడుతుంది. చూడండి. ఇంకో ఈ ఫిషెస్ డిజైను, ఇది నార్మల్ డిజైన్. చాలామంది కొందరు ఫిషెస్ ఇష్టపడతారు, ఫిషెస్ డిజైన్. ఇది నార్మల్ డిజైన్. కొందరు ఇలాగా మనకి చెట్లు అవి వచ్చి చిలకలు వచ్చి ఉండేటట్లు ఇట్లా చూసుకుంటారు, కొందరు మేకలు ఇది చూసుకుంటారు. అండ్ కొందరు అయితే ఏమంటారు అంతా కాకుండా ప్లెయిన్గా అనుకుంటారు. ప్లెయిన్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ప్లెయిన్ ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్ డిజైన్ అంటారు దీన్ని. కొందరు బబుల్స్ డిజైన్ ఇష్టపడతారు. బబుల్ డిజైన్స్ ఇది. బబుల్ డిజైన్ ఇది మనకు బ్లాక్ డిజైన్ అంటారు దీన్ని. ఏమో కొంచెం ఈ డిజైన్ వచ్చేసి కొంచెం మీకు ఎలివేషన్ టైప్లో ఉంటుంది. మీకు టచ్ చేస్తే మీకు ఈ రెండు డిజైన్లు వచ్చేసి మీకు టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలివేషన్ టైప్ ఉంటాయి. ఇదో ఫ్లవర్స్, కొందరు ఫ్లవర్స్ ఇష్టపడతారు, కొందరు ఫ్లవర్ డిజైన్స్. ఇది వుడెన్ టైప్. ఆల్రెడీ మీకు చెప్పిన 2x4లో వచ్చేసి వుడ్ టైప్లో లైట్ డార్క్ అని ఉంటుంది. ఇది లైట్ కలర్ వుడ్ లైట్ కలర్. అండ్ బాత్రూంలో రెండు రకాలు ఉంటాయి. మేము 12x18 ఒకటి ఉంటాయి, 2x1 ఒకటి. ఇప్పుడు నడుస్తున్నాయి మొత్తం 12x18. 2x1 అనేది అడ్వాన్స్ మోడల్. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, మీకు సైజులో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ సైజు పెద్దగా వస్తుంది అండ్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ మంచిగా ఉంటుంది అండ్ రేట్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. ఇది ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్న మోడల్. ఇది మీకు చాలా ఇప్పుడు డెవలప్ అవుతున్న మోడల్ వచ్చేసి 2x1. ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. ఇది ఓల్డ్ టైప్ కాకుండా న్యూ టైప్. ఇది మనకు ఈ కాస్ట్ వచ్చేసి 2x1 వచ్చేసి మనకు కాస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. టూ బై వన్ వచ్చేసి మనకు 40 నుంచి 45 రూపీస్ పడుతుంది. మనకు బాక్స్లో వచ్చేసి అయితే 400 నుంచి 450 రూపీస్ పడుతుంది మనకు ఒక బాక్స్ వచ్చేసి. ఇవన్నీ మనకు బాత్రూమ్ డిజైన్. సేమ్ మనకు బాత్రూంలో కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రఫ్గా ఉంటుంది అండ్ పైన వచ్చేసి డార్క్, ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇక్కడ లైట్ వచ్చేసి ఉంటుంది. సేమ్ బాత్రూమ్ స్ట్రక్చర్ మనకి క్లియర్ కనబడుతుంది.
నెక్స్ట్ ఇది ఒక డిజైన్, ఇది పూల డిజైన్ అంటారు. ఇది మనకు చెట్ల డిజైన్ అంటారు. మన కాఫీ కలర్ వచ్చి వస్తుంది. మనకు కాఫీ కలర్ వచ్చేసి కింద మనకు కాఫీ కలర్ వచ్చి చెట్ల డిజైన్ వచ్చి వస్తుంది. అన్నిటికీ ఒకటే కాస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తున్న డిజైన్ మొత్తం ఇందాక చెప్పిన కాస్ట్ సేమ్. ఇప్పుడు బాగా లేటెస్ట్గా అవుతున్న మోడల్ ఇది. ఇది ఎందుకంటే మనకు సబ్బు వాడినా ఏమన్నా ఈ చుక్కల్లోన కలిసిపోతుంది కాబట్టి ఫ్లవర్స్లోన ఇది బాగా సేల్ అవుతుంది. మనకి ఇప్పుడు బెస్ట్గా సేల్ అయ్యే డిజైన్ ఇది. నెక్స్ట్ డిజైన్ మనకు బెస్ట్గా సేల్ అయ్యే డిజైన్ నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఈ డిజైన్ కలిసిపోతుంది మనకు మట్టి కలర్ వస్తాయి కాబట్టి మనం బయట ఉన్నట్లే ఫీలింగ్తోనే ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ టైల్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి 12x12 ఉంటాయి, 12x16, 16x16 ఉంటుంది. పార్కింగ్ టైల్స్ 2 రకాలు, 12x12, 16x16. 12x12 వచ్చేసి మనకు చిన్నగా ఉంటుంది, మనకు సైజులో చిన్నగా వచ్చేస్తుంది. ఈ లైన్ మొత్తం మనకు 12x12. ఈ పార్కింగ్ వచ్చేసి మన ఇంటి ముందర వేసుకుంటాం. మన వెహికల్స్ కార్ కానీ బైక్ కానీ ఏవి ఎక్కినా పగలవు. ఇవి వచ్చేసి మందం అనేది స్టాండర్డ్గా ఉంటుంది, మందం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 16x16 అంటే ఇలా వచ్చేసి 16 వచ్చేసి ఇలా 16 ఉంటుంది. దీంట్లో మనకు గ్రాస్ టైప్ ఉంటుంది, నార్మల్ టైప్ ఉంటుంది. మనకు సేమ్ ఇది మన బండ టైప్ వచ్చేస్తుంది, గచ్చు ఉంది. ఇగో సేమ్ మన బండ వచ్చేస్తుంది సేమ్. ఇది గ్రాస్ టైప్, మన గ్రాస్ వేసినట్లే ఉంటుంది. ఇంట్లో కొందరు కస్టమర్స్ డిజైన్ కావాలంటారు, దాంట్లో డిజైన్ వచ్చినప్పుడు మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా 2 కనిపిస్తున్నాక 2 బండలు కలిసి ఇలా డిజైన్ వచ్చినప్పుడు 4 ఇంకా 2 యువతలు కలిస్తే 4 డిజైన్ కావాలి ఇలా వచ్చేస్తాయి. మన దీని క్వాలిటీ చూడాలనుకుంటే క్వాలిటీ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కనిపిస్తాయి క్వాలిటీ, మందం అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఇంకో మందం అనేది మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి ఒకసారి. అగో ఎంత మందం కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 12 mm పైనే ఉంటుంది. ఐ థింక్ 16 mm 18 mm పైనే ఉంటుంది. నాకు 12 mm పైనే ఉంటుంది చూడండి ఒకసారి. పైన వస్తున్నాయి మొత్తం బాత్రూమ్ పార్కింగ్లో డిజైన్, బాత్రూమ్ పైన ఉన్నాయి మొత్తం పార్కింగ్ డిజైన్స్, పార్కింగ్లో మోడల్స్ ఇవన్నీ. ఇది మనకు లేటెస్ట్గా ఉన్న మొత్తం డిజైన్, ఇంటికి కావాల్సిన మొత్తం డిజైన్ ఇక్కడ ఉంది. శానిటరీ వచ్చేసి మనకు ఒక కుండీలో వచ్చేసి వాష్ బేసిన్స్ వచ్చేసి మనకు తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది. మంచి కంపెనీ పీవేర్ అనే కంపెనీ మనం మెయింటైన్ చేస్తున్నాము. పీవేర్ కంపెనీ మీకు తెలుసు, ఫేమస్ కంపెనీ. పీవేర్ కంపెనీలో ఇవన్నీ ఇది ఒకటే డిజైన్ వచ్చేసి కుండీ వాష్ బేసిన్ మనకి ఇలా ఉంటుంది. ఇది డబల్ అన్నమాట, దీనికి సపరేట్ అవుతుంది, సపరేట్ ఉంటుంది. ఇది పీవేర్ అనే వాష్ బేసిన్ మనకి క్లియర్ కనబడుతుంది. దీంట్లో కావాలంటే ఇది ఒక మోడల్. దీంట్లో మన మోడల్స్ మనం లైట్ కలరు, మనకు బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, దీంట్లో కలర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి కుండీలో వచ్చేసి మన ఇండియన్ కుండీలో ఉంటుంది. ఇండియన్ కుండీలో వచ్చేసి మన ఇలా ఉంటుంది. ఇండియన్ కుండీలో ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి చిన్నగా ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పెద్దగా ఉంటుంది. అది ఓపెన్ చేయి కింద బ్యాక్ సైడ్ మనకు డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చిన్నగా ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు కుండీ పెద్దగా వస్తుంది, మనకు పెద్ద కుండీ వస్తుంది. కొందరు ఇండియన్ కుండీలు ఇష్టపడతారు. మనకి ఇండియన్ కుండీలు ఇలా ఉంటుంది. ఇలా ఉండి మనకు సపరేటు వెస్టర్న్
వెస్టర్న్ కుండీలు వచ్చేసి ఇలా ఉంటుంది. మనకు దీనిలో సపరేటు టబ్ వచ్చి వస్తుంది, పైన ఫ్లష్ చేస్తే వస్తుంది సపరేట్ ఫ్లష్ సపరేటు, ఇది కుండీ సపరేట్ ఉంటుంది వెస్టర్న్లో. అండ్ వెస్టర్న్లో 1 బటన్, అంటే కుండీ బటన్ మొత్తం ఒకటి ఉంటుంది. జస్ట్ మనం కూర్చొని వెస్టర్న్లో జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది, వాటర్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు సౌండ్ కూడా వస్తుంది. మీకు ఇట్లా ప్రెస్ చేస్తే సౌండ్ ఒకటి. సో ఇప్పుడైతే చాలామంది ఇది వాడుతున్నారు వెస్టర్న్లో. వెస్టర్న్లో ఇది బాగా సేల్ అవుతుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పవన్ తెలుగు యాత్రికుడు. అండ్ ఈ ఛానల్ చూసి ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు కస్టమర్స్కు ఖచ్చితంగా మనకు రేట్లో 10% ఖచ్చితంగా తగ్గుతుంది. లొకేషన్ వచ్చేసి మనకు ముందుగా చెప్పిన లొకేషను. అండ్ మీకు స్కానర్ కూడా పెడుతున్నాను. ఆ స్కానర్ మీకు క్రోమ్లో ఆ స్కాన్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ నావిగేషన్ ఇక్కడ తీసుకొని వస్తుంది మీకు. ఓకేనా? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్.